కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అమ్మా అమ్మా, ఒక శుభవార్త. మనందరం వారం రోజులు విహారయాత్రకు వెళ్తున్నాం. ఆఫీస్ వాళ్ళు ఫ్రీగా టికెట్లు ఇచ్చారు. ఎక్కడికిరా? మళ్ళీ ఏదో సిటీకి తీసుకెళ్ళి ఆ ఏసీ గదుల్లో మమ్మల్ని బందెత్తావా ఏమిటి? నా వల్ల కాదురా బాబా. నాకు పచ్చని చెట్లు, పలకరించే మనుషులే కావాలి. అదే అమ్మా దీని ప్రత్యేకత. ఇది జలజల ముచ్చట్లు అనే షిప్పు. సముద్రం మధ్యలో ఒక పల్లెటూరిని సృష్టించారు. అక్కడ రచ్చబండ ఉంటుంది, ఆవులు ఉంటాయి, చెట్లు కూడా ఉంటాయి. అవునత్తయ్య గారు, మనం సముద్రం మీద ఉన్న పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది. మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏంటో కామలి, నీ మాటలు ఏంటంటే వింతగా ఉంది. సముద్రం మీద చెట్లు ములుగుతాయి ఏంటి? సరే, రాజేష్ గాడు అంతగా చెప్తున్నాడుగా, వత్తాలే. కానీ నేను పచ్చడి డబ్బాలు, ఆపడాల పిండి పట్టుకొత్తా. అక్కడ తిండి మనకు పడదలే. సూర్యకాంతం, షిప్పులో అప్పడాలెందుకు? అక్కడ అన్ని వాళ్ళే పెడతారుగా. మీకు తెలియదు రామారావు గారు, నాకు అప్పడం పక్కన లేకపోతే ముద్ద దిగదు. ఇప్పుడు గొప్పలు చెప్పకండి. కోమలి, నా పాత ఎత్తడి బిందు కూడా సొరుదు. గంగా జలం పట్టుకెళ్ళాలిగా. అమ్మా ఆగండి, అది పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఏం బాబు, అంత పెద్ద ఓడని సముద్రంలో కుదులుతుంటే దిష్టి తీయొద్దు. ఇదిగో ఈ కొబ్బరికాయని ఈ టైర్కి కొట్టి కాస్త హారతి చెక్కుతా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇది పోర్టు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. సెక్యూరిటీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారా? ఎందుకు? మంచి పని చేస్తే అరెస్టా? చూడు బాబు, ఈ ఓడంతా ఇనుము. దీనికి దిష్టి తగిలితే సముద్రం మధ్యలో ఆగిపోద్ది. అప్పుడు మీ కెప్టెన్ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా నేను మాత్రం కొబ్బరికాయ ఈయను. అత్తయ్య గారు, ఆయన్ని నేను ఒప్పిస్తానులేండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆవిడ మనోభావాల్ని గౌరవించండి. కనీసం నిమ్మకాయలైనా సరే టైర్ కింద పెట్టనివ్వండి సార్. సరే మేడం, త్వరగా కానివ్వండి. చూసావా కోమలే, గట్టిగా అడిగితేనే ఈ రోజుల్లో పనులు జరుగుతాయి. రాజేష్, నువ్వు భయపడబాక. ఇప్పుడు షిప్ జట్ వేగంతో వెళ్ళుద్ది. సూర్యకాంతం షిప్పులోకి అడుగుపెట్టగానే, వామో, ఇదేంట్రా రాజేషా, నిజంగానే మట్టి రోడ్లున్నాయి. అదుగో అక్కడ ఆవులు కూడా ఉన్నాయి. రామారావు గారు, ఆ ఆవు భలే తెల్లగుంది చూడండి. అత్తయ్య గారు, అది రోబోట్ ఆవులండి. దాని దగ్గరికి వెళ్ళి ఈ బటన్ నొక్కితే పాలు వస్తాయి. బటన్ నొక్కితే పాలా? మా రోజుల్లో ఆవు పొదుగు పట్టుకుని పితికేవాళ్ళం. సరే చూద్దాం అని సూర్యకాంతం వెళ్లి బటన్ నొక్కుతుంది. గ్లాసులోకి నిజంగానే పాలొస్తాయి. ఆ పాలు తాగిన సూర్యకాంతం, ఏంటి కోమలే, ఈ పాలలో ఏలక లోసన వస్తుంది. పైగా షుగర్ కూడా కరెక్ట్గా ఉంది. రాజేషు, ఈ ఆవుకి గడ్డెయ్యాలా లేక బ్యాటరీలు వెయ్యాలా? అమ్మా దానికి ఛార్జింగ్ పెడతారమ్మా. ఛార్జింగ్ పెట్టి ఆవులా? బాబోయ్, రేపు పొద్దున్న అది కరెంట్ షాక్ ఇస్తే పాలు తాగిన వాళ్ళంతా గాల్లో ఎగురుతారేమో. ఇక సూర్యకాంతం డెక్ మీద ఉన్న స్విమ్మింగ్ పూల్ ని చూసింది. రే రాజేషు, ఇదేంట్రా మన ఊరు చెరువు కంటే నీళ్లు భలేన్ని అలంగున్నాయి. కానీ ఇందులో చేపలు లేవేంట్రా? గేలం వేద్దామంటే ఒక్కటైనా కనిపించడం లేదు. అమ్మా అది స్విమ్మింగ్ పూల్ అమ్మా, అందులో చేపలుండవు. ఇది జనాలు ఈత కొట్టడానికి. ఈత కొట్టడమా? ఈ మాత్రం దానికి ఎంత నీళ్ళ తొట్టేందుకురా? నేను నా ఎత్తడి బిందు కడుక్కుందామని వచ్చే. పైగా ఆ పక్కన ఎవరు అమ్మాయి నీళ్ళలో పడుకుందేంటి? మునిగిపోతుందేమో చూడరా. అత్తయ్యగారు, అది మునగడం కాదు, సన్ బాత్. మీరు బిందె తీసుకుని గదిలోకి వెళ్ళండి. ఇక్కడ వాషింగ్ మిషన్లో కడగాలి. సన్ బాతా అంటే ఎండలో స్నానం చేయడమా? ఎంత కాకపోతేను నీళ్ళలో స్నానం చేస్తారు గాని ఎండలో ఎవరైనా చేస్తారా? ఈ షిప్లో అన్నీ వెంతలే. మేడం, వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ దీస్ థింగ్స్ హియర్? ఏం బాబు అట్ట చూస్తావు? నీళ్లు నమలడం మానేసి ఈ విషయం చెప్పు. నీకేం తెలుగు రాదా? సారీ కెప్టెన్, మై మదర్ ఇన్ లా ఈజ్ డ్రైయింగ్ పాపడ్స్. షీ థింక్స్ దిస్ ఈస్ ద బెస్ట్ సన్లైట్. కామ్లే, ఆ బాబుకు చెప్పు. ఎంత ఎండ కాత్తంటే ఆ వృధా ఎండలో అప్పడాలు పెట్టుకుంటే రేపు భోజనంలోకి బాగుంటాయని చెప్పు. కావాలంటే ఒక 4 పట్టుకెళ్ళమని కూడా చెప్పు. ఆ లావుడికి చూపిస్తాడుగా. పాపడ్స్ ఆన్ ఎ 5-star cruise? మేడం,
దిస్ ఈజ్ అ సన్ బాత్ ఏరియా. సనబాత బాబు, ఈ ప్లాస్టిక్ కుర్చీలో పడుకుంటే ఒళ్ళు నల్లబడుద్ది గాని అప్పడాలు ఆగవు. అదే అప్పడాలు పెడితే కడుపు నిండుద్ది, తెలుసుకో. షిప్లో ఉన్న విలేజ్ షాప్ దగ్గరికి సూర్యకాంతం వెళ్తుంది. ఏం బాబు, ఈ మట్టి బొమ్మకి 100 రూపాయలా? మా ఊర్లో 5 రూపాయలకి 3 ఎత్తారు. కాస్త తగ్గించి నీకు పుణ్యం ఉంటది. మేడం, ఫిక్స్డ్ ప్రైస్, ఇక్కడ బేరాలుండవు. ఫిక్స్డ్ ప్రైజా? నా దగ్గర ఆ పప్పులేం ఉడకోలే గాని ఇదిగో బాబు, 50 రూపాయలు ఎత్తా. ఇత్తే ఇవ్వు, లేదంటే లేదు. పైగా ఈ బొమ్మకి పెయింట్ కూడా సరిగ్గా వేయలా. చూడు, ఇక్కడ చిన్న గీత పడింది. అమ్మా, ఇది షిప్ అమ్మా, ఇక్కడ బేరాలు ఆడకూడదు. నువ్వు ఊరుకోరా, నీకేం తెలుసని? సముద్రం మీద ఉన్న ఆకాశంలో ఉన్న బేరం ఆడడం తెలిస్తే బతుకుతాము. ఏరా బాబు, ఇంతకి ఎత్తనావా లేదా? షాప్ కీపర్ సూర్యకాంతం గయ్యాలితనానికి భయపడి, సరే మేడం, తీసుకోండి. అప్పుడు సూర్యకాంతం కోమలి వైపు గర్వంగా చూస్తుంది. చూసావా కోమలి, 50 రూపాయలు మిగిల్చా. ఆ మిగిలిన డబ్బుతో రేపు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఏంట్రా రాజేషు, ఇది పిజ్జా అంట? ఇది మనట్టులాగే ఉందిరా, కానీ దీని మీద ఏమన్నా కూరగాయల మొక్కలు పడేశాడు అంతే. ఆడు సరిగ్గా కలుపుకోలేదేమో. సూర్యకాంతం, అది ఇటాలియన్ వంటకం, తిని చూడు, బాగుంటుంది. ఛే, చప్పగా ఉంది. కోమలి, నా సంచిలో ఉన్న ఆవకాయ డబ్బది. ఆ బాబుకి చూడు, ఆ తెల్ల బాబు పాపం ఇదో కర్ర మొక్కలతో గీక్కుంటున్నాడు. వెళ్ళి కాస్త పచ్చడివే. వద్దత్తయ్య గారు, వాళ్ళు కారం తినలేరు. తినలేకపోవడం ఏమిటి? ఆవకాయ రుసూతే మన దేశం వదిలి వెళ్ళరు. ఇవ్వు, నేనే అత్తానెళ్ళి అని సూర్యకాంతం వెళ్లి అక్కడున్న విదేశీడి ప్లేట్లో ఆవకాయ వేస్తుంది. బాబు, ఇటు చూడయ్యా, ఇది ఆవకాయ ఆవకాయ తిను, నీ జన్మ ధన్యం అవ్వుద్ది. ఆ ఫారినర్ ఒక ముద్ద తిని ముఖమంతా ఎర్రబడిపోతుంది. ఓ మై గాడ్, ఇట్స్ బర్నింగ్, వాటర్ వాటర్ అంటూ షిప్ చుట్టూ పరిగెడతాడు. చూసావా కోమలి, ఆవకాయ తగలగాని బాబుకి ఎంత ఎనర్జీ వచ్చేసిందో. షిప్ చుట్టూ తిరిగేస్తున్నాడు. ఇంకో మొద్ద వేస్తే షిప్ ఇంజన్ కంటే వేగంగా వెళ్ళేవాడు. అమ్మా, ఎవరూ కంగారు పడకండి, ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల షిప్ ఆగింది, మెకానిక్స్ చూస్తున్నారు. ఇక సూర్యకాంతం అక్కడే ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్తుంది. ఓయ్ ఊరు జనాలారా, ఎవరు భయపడిపోవాకండి. ఇక్కడ మన రామారావు ఉన్నారు. ఆయనకి పాతకాలపు పంపు సెట్లు బాగు చేయడం తెలుసు. రామారావు గారు, ఎలాండి ఆ ఇంజిన్ ఒకసారి ఇట తట్టిరండి. కాంతం, ఇది పంపు సెట్టు కాదు, లక్షల గుర్రపు సామర్థ్యం ఉన్న ఇంజిను. గుర్రమైనా గాడిదైనా తిరగాలంటే దెబ్బ పడాల్సిందే. ఈ కెప్టెన్ బాబు, ఎక్కడున్నావు? ఇదిగో ఈ గుమ్మడికాయ తీసుకో, ఇంజిన్ రూమ్ ముందు పగలగొట్టు, దిష్టి తగిలింది దానికి. అత్తయ్య గారు, మీరు కూర్చోండి, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. కోమలి వెళ్లి తన ల్యాప్టాప్లో ఏదో ఇన్ఫర్మేషన్ చూసి రాజేష్కి చెప్తుంది. కోమలి, ఆ గుమ్మడికాయ విషయం కూడా చెప్పవే. సరిగ్గా అదే సమయంలో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో చూసారా, నేను చెప్పలేదా? నా మాటింటి అట్టాగే ఉంటది. గుమ్మడికాయ పగలగొట్టకపోయినా నేను అట్టా చూడగానే దానికి భయం వేసి స్టార్ట్ అయిపోయింది. అమ్మా, ఎలా ఉందమ్మా ప్రయాణం? బానే ఉందిరా, కానీ ఆ రోబోట్ ఆవు పాలు తాగితే నాకు మా ఊరు ఆవు పాలు గుర్తొచ్చాయి. అక్కడ పాలు తాగితే బలం వస్తుంది, ఇక్కడ తాగితే కేవలం టేస్ట్ వస్తుందిరా. నిజమే అత్తయ్య గారు, కానీ ఈ వారం రోజులు మీరు ఈ షిప్ని ఒక పల్లెటూరులా మార్చేశారు. కెప్టెన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేడు. మర్చిపోవడం ఏంటి కోమలి, ఆయనకి ఒక 1/2 కిలో ఆవకాయ పచ్చడే 10 అప్పడాలు ఇచ్చానుగా. వాళ్ళ ఆవిడికి పెడితే ఆయనకి ప్రమోషను పక్క. కాంతం, నీ హడావిడి సముద్రం మీద కూడా తగ్గలేదుగా. వచ్చేసారి మనం అడవిలోకి వెళ్దాం, అక్కడ ఎవ్వరికి అప్పడాలు పెడతావో నేను చూస్తాను. అడవిలో ఏముంది రామారావు గారు, పులులకి మన పులిహోర రుచి చూపిస్తా. అప్పుడయ్యే మన మనుషులు తినడం మానేసి మన ఇంటి ముందు క్యూ కట్టేస్తాయి. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుకుంటూ కారులో ఇంటికి బయలుదేరతారు. మనిషి ఎక్కడున్నా తన సంస్కృతిని, హాస్యాన్ని మర్చిపోకూడదు. సముద్రం మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య నవ్వుతూ ఆప్యాయంగా ఉంటే అదే అసలైన స్వర్గం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తలుపు తీవే కోమలే, పొద్దున 8 గంటలు అవుతుంది.
ఊళ్ళో కోళ్ళు కాకులు అన్నీ లేచి ఆటి పనులు అవి చేసుకుంటున్నాయి కూడా. నువ్వు మాత్రం కుంభకర్ణుడికి చెల్లిల్లాగా ఇంకా గొరకలు పెడుతున్నావా? అంటూ సూర్యకాంతం గొంతు ఇల్లంతా మారుమవుతుంది. చేతిలో చీపురు పట్టుకుని రౌద్రావతారం ఎత్తి కోడలు కోమలి గది తలుపులు ధమడమా బాదుతోంది. ఆమె భర్త రామారావు ఏ గొడవ వద్దనుకొని సోఫాలో న్యూస్ పేపర్ వెనకాల ముఖం దాచుకుని కూర్చున్నాడు. గదిలోంచి నెమ్మదిగా తలుపు తీసుకుని కోమలి బయటకొచ్చింది. కళ్లకు నిద్రమత్తి ఇంకా పోలేదు. అయ్యో అత్తయ్య, అప్పుడే 8 అయిపోయిందా? నిన్న రాత్రి నేను నిద్రపోలేదు అత్తయ్య. చాలా పెద్ద పని చేశాను, అందుకే లేవడం కొంచెం లేట్ అయ్యింది. అబ్బో, రాత్రికి రాత్రే తాజ్మహల్ ఏమైనా కట్టావా ఏంటి? లేదా మన రామాపురం నుండి అమెరికాకి సొరంగం దవ్వేవా? ఆ ఫోన్లో పబ్జీ ఆడుకుంటూ, లేకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ కూర్చొని ఉంటావు. ఇదేనా నీ పెద్ద పని? మీ పుట్టింటాళ్ళు నీకు పెళ్లి చేసి పంపారా, లేక నాకు పెన్షన్ లేని డ్యూటీ వేసారా? కాదత్తయ్య, రాత్రి మన ఇంటికి కావలసిన కిరాణా సరుకులు, మీ బీపీ మందులు, మామయ్య గారికి కొత్త కళ్ళద్దాలు, రేపటి పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈరోజు మధ్యాహ్నానికి డెలివరీ అబ్బాయి అన్నీ తీసుకొచ్చి మన ఇంటి గుమ్మం దగ్గర తెచ్చిపెడతాడు. మనం ఎండలో బజార్కి వెళ్లే పని, బరువులు మోసే పని తప్పించాను. దీన్నే సిటీలో స్మార్ట్ వర్క్ అంటారత్తయ్య. స్మార్ట్ వర్క్ అని అబ్బా ఉందా? నేను బజార్కి వెళ్ళి 4 దుకాణాలు తిరిగి బేరాలు ఆడుకొని 100 రూపాయల వస్తువుని 80 రూపాయలకు తగ్గించుకొని తెచ్చుకుంటే వచ్చే ఆనందం, ఆ గర్వం ఆ సెల్ ఫోన్కి ఏమిత్తదే? అసలు నీకు ఒళ్ళుంచి పని చేయడం ఇష్టం లేదు, చెమట చిందించడమే అసలైన పని. నువ్వొక సోమరపోతు కోడలివే. కాంతం, వదిలేవే పిల్లని. కాలం మారిందిగా, అన్నీ ఫోనుల్లోనే అయిపోతున్నాయి. కుర్రాళ్ళ పద్ధతులు వాళ్ళవి. పని జరిగిందా లేదా అన్నదే మనకి ముఖ్యం. ఏమండి, నోరు మూసుకొని ఆ పేపర్ చదువుకోండి. మీరు వత్తాసి పాడబాకండి. కోమలే, ఎనవే, ఈ ఆన్లైన్లో పప్పులు ఉప్పులు నాకొద్దు. ఎల్లుండి మన రామాపురంలో శ్రీరామనవమి జాతర. ఊళ్ళాళ్ళందరికీ మన ఇంటి నుండే ప్రసాదాలు వెళ్ళాలి. రేపుదయం 20 కేజీల మినప్పప్పు విసిరి నాటు బెల్లం దంచి సున్నుండలు చెయ్యాలి. ఈ పని నువ్వే చెయ్యాలి. అది కూడా నీ ఫోన్లో యాప్ నొక్కితే కాదు, మన పెరట్లో ఉన్న రాతి తిరగల మీద నీ చేతులతో ఎసరాలి. అర్థమయిందా? ఆ మాటలు వినగానే కోమలి ముఖం పాలిపోయింది. 20 కేజీల పప్పుని రాతి తిరగలి మీద విసరటం అంటే చేతులు ఊడిపోవటం ఖాయం అనుకుంది. ఇక సూర్యకాంతం కోమలి స్మార్ట్ ఫోన్ లాగేసుకుంది. ఈ ఫోన్ నీకు మళ్ళీ కావాలంటే ఆ 20 కేజీల పప్పు పిండి అవ్వాలి. నీ ఆన్లైన్లో తెలివితేటలో ఇక్కడ పనిచేయవు, స్వయంగా నీ చేతులతో రొబ్బాల్సిందే అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కోమలి పెరట్లోకి వెళ్లి ఆ పెద్ద రాతి తిరగలిని చూసి భయపడింది. పక్కనే 20 కేజీల మినప్పప్పు బస్తా ఉంది. 1 కిలో విసిరేసరికి ఆమెకు ఆయాసం వచ్చేసింది. అమ్మో, ఇలాగైతే నా చేతులు ఎల్లుండి జాతరలో కొబ్బరికాయ కొట్టడానికి కూడా పనికిరావు. ఏదో ఒక ఐడియా ఆలోచించాల్సిందే. పాతకాలం పద్ధతికి కొత్త కాలం టెక్నాలజీని కలపాలి అని బుర్రకు పదును పెట్టింది. కొద్దిసేపటికి ఆమె భర్త రాజేష్ ఆఫీస్కి వెళ్తూ పెరట్లోకొచ్చాడు. ఏంటి కోమలి, అమ్మ నీకు పెద్ద పని అప్పగించినట్లుంది. పాపం కష్టపడుతున్నావు, నేను హెల్ప్ చేయనా? అయినా కష్టపడ్డం ఈ కోమలి డిక్షనరీలోనే లేదులేండి. ఏమండి, మీరిన్న కొత్తగా ఎలక్ట్రిక్ డ్రిల్ మిషన్ కొన్నారు కదా, అది ఎక్కడుంది? డ్రిల్ మిషన్ దేని కోమలి? పప్పు విసరమంటే గోడలకి కన్నాలేస్తావా ఏంటి? అమ్మ చూస్తే నన్ను నిన్ను ఇద్దరిని ఆ తిరగలికేసి రుబ్బుతుంది. మీరు అనవసరంగా భయపడకండి. ఆ డ్రిల్ మిషన్ ఇక్కడ పెట్టేలండి. సాయంత్రం కల్లా ఈ పప్పు అంతా పిండి ఎలా అవుతుందో నేను చూపిస్తాను అని కోమలి అంది. రాజేష్ మెషిన్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంతలో పక్కింటి శాంతమ్మ గోడ దూకి చూసింది. సూర్యకాంతం కోడలికి కష్టం అప్పగించిందని తెలిసి లోపల కుళ్ళుకుంటూ ఎగతాళి చేయడానికి అక్కడికొచ్చింది. ఏంటమ్మా కోమలే, నీ అత్తగారు నీకు పెద్ద శిక్ష చేసినట్టున్నారు. సిటీలో ఏసీ గదుల్లో పెరిగిందా అనివి. ఈ పల్లెటూరు పనులు నీ వల్ల ఏమవుతాయిలే అమ్మా. పాపం నీ చేతులు చూస్తే కందిపోయాయి. మీ అత్తగారు చాలా కఠినాత్మరాలు సుమే. నేనైతే నా కోడలతోటి ఇట పనులు చేయించనమ్మా. శాంతమ్మ అలా చెప్తుందే కాని ఆ శాంతమ్మ కోడలు ఆ ఇంట్లో పడే బాధలు ఊరందరికీ తెలుసు. కాని బయటకి మాత్రమే ఇలా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కోమలికి కూడా శాంతమ్మ బుద్ధి తెలుసు. అత్తగారి మీద చాడీలు చెప్పి ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుందని కోమలికి అర్థమైంది. అబ్బే, అదేం లేదు శాంతమ్మ ఆంటీ.
మా అత్తగారు నాకేం శిక్ష వేయలేదు. నా ఆరోగ్యం బాగుండాలని నాకు ఉచితంగా వ్యాయామం నేర్పిస్తున్నారు. మీరు కంగారు పడకండి. ఈ పప్పు విసిరడం నాకు చిటికెలో పని. గంటలో పూర్తి చేసేస్తాను. గంటలోనే? ఇదిగో కోమలే, నువ్వు గంటలో ఆ 20 కేజీల బస్తా పప్పు కనుక ఇసిరితే నేను నా మెడలో ఉన్న ఈ 2 తులాల బంగారు చెయ్యిని తీసి నీకు బహుమతిగా ఇస్తాను. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నువ్వు నా ఇంటికి వచ్చి 1 రోజుల పాటు అంట్లు తోవాలి అని పందెం కాసి వెళ్ళిపోయింది. శాంతమ్మ వెళ్ళగానే కోమలి తన ప్లాన్ అమలు చేసింది. రాజేష్ ఇచ్చిన ఎలక్ట్రిక్ డ్రిల్ మిషన్ తీసుకుంది. ఆ రాతి తిరగలని తిప్పే కొయ్యపిడికి డ్రిల్ మిషన్ ముందు భాగాన్ని గట్టిగా ఒక ఇనుప తీగతో కట్టింది. కోమలి కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మెల్లగా స్విచ్ ఆన్ చేసింది. గిర్రమంటూ డ్రిల్ మిషన్ తిరుగుతుంటే దాంతోపాటు తిరగలి రాయి కూడా చాలా వేగంగా అద్భుతంగా తిరగటం మొదలుపెట్టింది. మోటారు వేగానికి ఆ రాయి రయ్యమంటూ తిరుగుతుంది. కోమలి ఒక చేత్తో జ్యూస్ తాగుతూ మరో చేత్తో పప్పుని తిరగలి కన్నంలో వేయటం మొదలుపెట్టింది. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కేవలం అరగంటలోనే 20 కేజీల పప్పు మెత్తటి పిండిగా మారిపోయింది. పిండంతా ఒక పెద్ద బేసిన్లో పడుతుంది. కోమలి తన ఇంజనీరింగ్ ప్రతిభకు తానే మురిసిపోయింది. ఇక మధ్యాహ్నం అయింది. సూర్యకాంతం గుడి నుంచి ఇంటికొచ్చింది. ఈ పాటికి నా కోటలో పొప్పిసర్లేక ఏడుత్తూ కూర్చొని ఉంటది. చేతులు నొప్పి నా దగ్గరకు వచ్చుద్ది అనుకుంటూ పెరట్లోకి వెళ్ళింది. వెనకాలే తమాషా చూద్దామని శాంతమ్మ కూడా వచ్చింది. పెరట్లోకి వెళ్లిన సూర్యకాంతం, శాంతమ్మ ఇద్దరికీ నోట మాట రాలేదు. అక్కడ 20 కేజీల పప్పు మెత్తటి పిండిగా మారి ఒక పెద్ద బేసిన్లో నిండుగా ఉంది. పక్కనే డ్రిల్ మిషన్ ఇంకా ఉంది. ఏమే కోమలే, ఇదంతా నువ్వే ఇసిరావా? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నానే. అసలు నీ చేతులు నొప్పి పుట్టలేదు. అసలు ఇంత తొందరగా ఎట్లాగా అయ్యిందే? అత్తయ్య, నేను విసరలేదు. ఈ మెషిన్ విసిరింది. మీరు నన్ను పప్పు రుబ్బమన్నారు, రుబ్బేశాను. దానికి పాత పద్ధతే వాడాలని ఎక్కడా రూల్ లేదు కదా. ఈ టెక్నాలజీని వాడితే గంటలు పట్టే పని నిమిషాల్లో అయిపోయింది. మనం కష్టపడడం ముఖ్యం కాదు అత్తయ్య. పని సక్రమంగా సమయానికి పూర్తి చేశామా లేదన్నదే ముఖ్యం. దానికి బుర్ర వాడాలి. ఇదే నా స్మార్ట్ వర్క్. సూర్యకాంతానికి కోప్పడాలో సంతోషపడాలో అర్థం కాలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. ఓ పక్క కోడలి తెలివికి ముచ్చటేస్తుంది. మరోపక్క తన పాత పద్ధతి ఓడిపోయిందేనన్న చిన్న ఈగో. కాని శాంతమ్మ మాత్రం ముఖం పాలిపోయి పంక్చర్ అయిన టైర్లా నిలబడింది. కోమలి నవ్వుతూ శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, పందెం గుర్తుంది కదా? గంటలో చేస్తానన్నాను. అరగంటలోనే చేశాను. తీయండి ఆ బంగారపు చైను. శాంతమ్మ భయంతో, అయ్యో కోమలే, నేనేదో సరదాగా నానలే తల్లి. నేను గనక ఈ చైన్ నీకు ఇచ్చేస్తే మా ఆయనకి తెలిసి నన్ను ఇంటి నుండి గెంటేస్తాడమ్మా. నన్ను వదిలే తల్లి అని ఏడుపు ముఖం పెట్టింది. చూసావా శాంతమ్మ, నా కోడలో సోమరిపోతు అనుకున్నావు కదూ. దానికి శారీరక బలం లేకపోవచ్చు కానీ మెదడులో 100 ఏనుగుల బలం ఉంది. నువ్వు ఓడిపోయావు కాబట్టి ఆ చైన్ ఏం అక్కర్లేదులే. రేపు జాతరలో 100 మందికి భోజనాలు వడ్డించే పని నువ్వు ఉచితంగా చెయ్యాలి. ఒప్పుకుంటావా అని అడిగింది. శాంతమ్మ బతికిపోయాన్రా దేవుడా అనుకుని తప్పక తల ఊపి అక్కడి నుంచి పారిపోయింది. సూర్యకాంతం మొదటిసారి కోమలిని చూసి గర్వంగా నవ్వింది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మలుపు జాతర రోజొచ్చింది. మరుసటి రోజు ఊళ్ళో శ్రీరామనవమి జాతర ఘనంగా మొదలైంది. ఊరి సర్పంచ్ దగ్గరుండి అన్నదానం ఏర్పాట్లు చేశారు. కనీసం 500 మందికి భోజనాలు సిద్ధం చెయ్యాలి. కానీ సడన్గా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. భోజనాలు వండాల్సిన వంట వాళ్ల బృందం వస్తున్న ట్రాక్టర్ దారిలో యాక్సిడెంట్కి గురై చెడిపోయింది. వాళ్ళొచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలవుతుంది. అప్పటికి జనం ఆకలితో అల్లాడిపోతారు. ఊళ్ళో ఉన్న 10 మంది ఆడవాళ్ళందరూ కలిసిన 500 మందికి కూరగాయలు కోయటం, వంట చేయటం కేవలం 2 గంటల్లో అసాధ్యం. సర్పంచ్ కంగారుగా చెమటలు తుడుచుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చాడు. సూర్యకాంతం గారు, ఊరి పరువు పోయేలా ఉంది. వంట వాళ్ళు రాలేదు. 100 కేజీల ఉల్లిపాయలు, టమాటాలు కోసి పులిహోర, కూర ఉండటం మన వల్ల అయ్యే పనేనా? జనం ఆకలితో ధర్నాలు చేస్తారు అని బాధపడ్డాడు సర్పంచ్. ఎంత కష్టపడ్డా ఇది సాధ్యం కాదు. చేతులతో ఉల్లిపాయలు కొత్తే కన్నీళ్ళు రావడమే తప్ప కూర అవ్వదు అని సూర్యకాంతం కూడా చేతులెత్తేసింది. అప్పుడు కోమలి ధైర్యంగా ముందుకొచ్చింది. సర్పంచ్ గారు, కష్టపడితే సాధ్యం కాని ఏదీ లేదు. కానీ ఇక్కడ మనం స్మార్ట్ వర్క్ వాడితే సాధ్యమే. నాకు
ఊళ్ళో ఉన్న 10 మంది కుర్రాళ్ళని ఒక 10 మంది ఆడాళ్ళని అప్పగించండి. కరెంటు కనెక్షన్ ఇవ్వండి. చాలు, 2 గంటల్లో వంట పూర్తి చేసేస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. కోమలి వెంటనే రంగంలోకి దిగింది. కోమలి తాను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంట్లో వాడుతున్న ఆధునిక వెజిటబుల్ చాపర్స్, ఫుడ్ ప్రాసెసర్లు పెరట్ నుంచి గుడి దగ్గరకు తెప్పించింది. చేతితో కత్తిపీటతో కోస్తే గంటలు పట్టే ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్లు ఈ యంత్రాల ద్వారా కేవలం 20 నిమిషాల్లో సన్నటి ముక్కలైపోయాయి. ఆడవాళ్లు ఆ యంత్రాల వేగాన్ని చూసి నోరెళ్లబెట్టారు. పెద్ద పెద్ద గిన్నెలు పొయ్యి మీద పెట్టి ఊళ్ళో ఉన్న యువకులతో ఒక అసెంబ్లీ లైన్ ఒకరి తర్వాత ఒకరు వరుసగా పనులు చేయటం, ఈ పద్ధతిని ఏర్పాటు చేసింది. ఒకరు సరుకులు అందించటం, మరొకరు కలపటం, ఇంకొకరు గరిటె తిప్పటం, ఇలా పనులన్నీ విభజించింది. అస్తవ్యస్తంగా కాకుండా ఒక పద్ధతిలో పని జరిగేసరికి గంటన్నరలో టమాటా వాత్, బంగాళదుంప కుర్మా, పాయసం సిద్ధమైపోయాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకల్లా 500 మందికి వేడివేడి భోజనాలు వడ్డించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఊరి జనాలు కోమలి చేసిన ఈ మేనేజ్మెంట్ మ్యాజిక్ చూసి ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. ఆకలితో ఉన్న జనం కడుపు నిండా భోజనం చేశారు. శాంతమ్మ కూడా మాట తప్పకుండా అందరికీ వడ్డం చేసింది. ఈ రోజున మన ఊరి పరువు కాపాడింది సూర్యకాంతం గారి కోడలు కోమలి. మనం ఎప్పుడూ ఒళ్ళు వంచి కష్టపడ్డమే గొప్ప అనుకుంటాం. కానీ మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని వాడుకుంటూ సమయాన్ని ఆదా చేస్తూ తెలివిగా పనిచేయటం నేర్చుకుంటే ఎంతటి కష్టమైన పనైనా సులువుగా చేయొచ్చని కోమలి నిరూపించింది. కొత్త కోడళ్ళ ఆలోచనల్ని మనం ఎగతాళి చేయకూడదు. వారి నుంచి మనం నేర్చుకోవాలి. ఇక మీదట మన ఊరు కూడా కోమలిలాగా స్మార్ట్గా ఆలోచిస్తుంది. నన్ను క్షమించు కోమలి. నీకు పని చేయడం ఇష్టం లేక నువ్వు సోమరపోతు అనుకున్నా. కానీ పాత పద్ధతులకి అతుకుపోయిన నా మెదడే సోమరపోద్ది. నువ్వు మా అందరి కళ్ళు తెరిపించవు తల్లి. నా ఇగోని పక్కన పెట్టి చెబుతున్నా, నువ్వు సోమరపోతు కోడలో కాదు, మా ఇంటికి వచ్చిన స్మార్ట్ మహాలక్ష్మివి. అయ్యో అత్తయ్య, ఇందులో క్షమాపణలు ఎందుకు? కాలం మారుతుంది, మనం కూడా మారాలి. కష్టం శరీరానికి కాదు, బుర్రకు పెట్టాలి. అప్పుడే రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. మీ ఆశీస్సులుంటే చాలు. కోమలి, జాతర వంటలంతా బాగానే ఉన్నాయి. కానీ నువ్వు ఇలా స్మార్ట్గా ఆలోచించి నా ఆఫీస్ ఫైల్స్ కూడా కంప్లీట్ చేసే టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పవా? నాకు త్వరగా ప్రమోషన్ వస్తుంది. ఒరే యదవా, భార్య తెలివిని చూసి గర్వపడి గాని నీ బద్ధకానికి దాన్ని వాడుకోబాక. నీ ఆఫీస్ ఫైల్స్కి డ్రిల్ మెషిన్ వాళ్ళం. ముందెళ్ళి ఇస్తరాకులెత్తు. రాజేష్ భయంతో పారిపోతూ ఉండగా అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. దీంతో ఈ కథ సుఖాంతం అవుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.